ఎందుకంటే సెక్యులర్ ప్లాట్ఫామ్లో మనం వాక్యం చెప్పలేము, కానీ మన ప్రవర్తనే ఒక ప్రసంగం అవ్వాలి. బ్రతికితే విజయలా బ్రతకాలని చెప్పుకోవాలి, వర్క్ చేస్తే విజయలా చేయాలి, టైంకి వస్తే విజయలా రావాలి. ఇలా బ్రతకాలి మన బ్రతుకు. ఎందుకంటే విజయ్ వెనకాల ఇంత ది బెస్ట్ ఇవ్వడానికి కారణం ఎవరంటే క్రైస్ట్. ఎందుకు ఇంత నమ్మకంగా ఉన్నాడు పలానా వ్యక్తి అంటే వెనకాల ఉన్న క్రైస్ట్ అర్థం కావాలి వాళ్ళకి. ఓహో, క్రిస్టియన్స్ అంటే ఇంత నమ్మకంగా ఉంటారన్నమాట. టు దోస్ హూ వేర్ టు బిలీవ్, ఫ్యూచర్లో బిలీవ్ చేసేవారికి నువ్వు ఒక రోల్ మోడల్గా ఉండాలి. పౌలు గారిని అందుకే ప్రధాన పాపి అయినా కానీ ఎందుకు రక్షించాడంటే చంపేయలేదంటే ఒక రోల్ మోడల్, ఒక ఎగ్జాంపుల్గా చూపించాలి. దేవుడు ఇలాంటి వాళ్ళు కూడా క్షమిస్తాడు అనడానికి నేను ఒక ఎగ్జాంపుల్గా మారాలి అని పౌలు గారిని దేవుడు క్షమించాడంట. నిన్ను నన్ను కూడా అందుకే క్షమించాడు. సో